మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించిన రకరకాల వార్తలు గత కొద్ది నెలలుగా తెలుగునాట హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ చిత్రం కత్తిని చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్నామని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం స్పష్టం చేయడంతో ఈ వార్తలు మరింత జోరందుకున్నాయి. వివి వినాయక్ దర్శకత్వం వహించే ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుందనే న్యూస్ గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇటీవల చిరంజీవి ఓ వేడుకకు కోరమీసాలతో వెళ్లడంతో ఆయన కొత్త సినిమాలోని గెటప్ ఇదేనని తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో మమేకమైన చిరంజీవి ఫిట్నెస్ పై తగిన శ్రద్ధ చూపించలేదు. కానీ ఎప్పుడైతే 150వ చిత్రం చేయాలని భావించారో అప్పట్నుంచి పక్కా వ్యాయామంతో స్లిమ్ గా మారడం జరిగింది. ఈ ఫిట్నెస్ మంత్రతో చిరు ఇప్పుడు మరింత అందంగా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఈ కోరమీసంతో అయితే ఇంకా సూపర్ గా ఉన్నారు. గతంలో స్నేహం కోసం, ఇంద్రా చిత్రాల్లోనూ చిరంజీవి ఇలాంటి కోరమీసంతోనే కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. సో మరోసారి మెగాస్టార్ కోరమీస కట్టుతో మెగా ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడం గ్యారంటీ అనుకోవచ్చు. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా, స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా.